మా డైలీ లైఫ్ వ్లాగ్కి స్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాము నా రోజు ఇదంతా ఎలా జరిగింది అనేది. మీరు వీడియోలో చూడొచ్చు. మొదటిగా ఫస్ట్ రేషన్ షాప్ పోయినాం. రేషన్ షాప్ దగ్గర లైన్లో నించున్నాం. లైన్లో నించుని అక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టి బియ్యం తీసుకున్నాం. బియ్యం దగ్గర వాళ్ళ లైన్ కట్టారు. అక్కడ కూడా బియ్యం తీసుకొని వచ్చేసాం. మళ్ళీ తర్వాత మెడికల్ షాప్ దగ్గర ఇక్కడికి వచ్చేసేపు ఉన్నాం. మెడికల్ షాప్ దగ్గర మా డాడీకి కొంచెం మందులు కావాలంటే అక్కడ తీసుకున్నాము. తర్వాత ఇక తినేసిన తర్వాత నేను బొగ్గులోకి వెళ్ళిన. బొగ్గుల షాప్ ఇక మీరు చూడవచ్చు. కోల్ అంతా ఉంది ఇక్కడ. ఇది పెద్దది ఈ కోలన్ మార్కెట్ అనేది. ఇది చాలా వరకు కొద్ది ప్లేస్లోనే ఉంటాయి ఇలా పెద్ద మార్కెట్ అనేది. ఇట్లా చాలా కుల్లాగా కోల్ అనేది చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే మూటలు కట్టి పెడతారు. కానీ ఇక్కడ కోల్ అనేది కుల్లా ఉంటుంది. తర్వాత మనం ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు వేసుకోపోవచ్చు. ఒక 20-30 కూడా వేసుకోపోవచ్చు. ఇగో నేను ఆల్రెడీ వచ్చినప్పుడు ఒక కస్టమర్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక కస్టమర్కి కడుతున్నారు. ఆల్రెడీ తీసుకున్నాడు. జోకిండు కూడా. జోకిన తర్వాత నా కోసం అలా తీస్తున్నాడు. నేను దగ్గర దాకా వెళ్ళినా అక్కడ ఇగో కోల్ అంతా ఒక దగ్గరికి వేస్తున్నాడు. ఈ కోల్ కూడా రకరకాలు ఉంటాయి. డ్రై కోలు, తర్వాత వెట్ కోల్ కూడా ఉంటుంది. ఎందుకంటే వెట్ కోల్ చాలా వరకు అయితే ఇట్లా చిట్టపట్లు ఉంటాయి. ఈ డ్రై కోల్దే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ డ్రై కోల్ అనేది ఇస్త్రీకి బాగా ఉపయోగపడుతుంది. అసలు వీళ్ళు వెట్ అని ఎందుకు వేస్తారంటే చాలా వరకు ఏం చేస్తారంటే దుమ్ము రాకుండా నీళ్ళు చల్లుతూ ఉంటారు. దానివల్ల వెట్ వేసుకుంటుంటారు. ఈ కోల్ అంతా వేస్తున్న సంచిలా. నేను అక్కడ సంచి పట్టుకున్నాను ఆల్రెడీ. అలా సంచి పట్టుకోకపోతే మొత్తం కింద పడిపోతుంది. మొత్తం సంచి అంతా కరెక్ట్గా ఇట్లా చేతిని పట్టుకున్నాం. ఇక కోళ్ళు తీస్తుండు ఆ అంకులు. కొంచెంగా దాంట్లో వేస్తున్నాడు. దాంట్లో వేసి మళ్ళీ దీంట్లో సంచిలో మొత్తం ఒకటేసారి వేసేస్తుండు. ఇలా సంచిలో వేసి అక్కడ పెట్టేస్తాను నేను డైరెక్ట్గా. మొత్తం ఇక ఆయన్ని వేసుకుంటాడు. అట్లా మీకు ఎన్ని కిలోలు కావాలంటే ఇప్పుడు నేను 5 కిలోలకు వచ్చాను. ఒకవేళ 10 కిలోలు ఉంటే 10 కిలోలు వేసుకోవచ్చు. లేదంటే అన్నీ వేసుకోవచ్చు. నేను 5 కిలోలు వేస్తున్నాను దీంట్లో. ఇంకొక ఉంది. ఇంకోటి వేసిన తర్వాత నాకు తెలిసి నిండుతుంది. వేసేసిండు. నాకు తెలిసి నిండింది. ఓకే, ఇంకా నిండలేదు. నాకు తెలిసి నిండలేదు. వెయిట్ చేస్తుండు. ఇంకొంచెం వేసిండు. ఇప్పుడు నిండింది. ఇప్పుడు దాన్ని తీసుకొని దాని వెయిటింగ్ మిషన్ మీద వెళ్ళినాం. వెయింగ్ మిషన్ దీంట్లో 5 కిలోలు కదా, అక్కడ 4.240 ఉంది. అంటే ఇంకా వేయాలి. జోకుతున్నాడు. ఇంకో తట్టది ఎన్నికి వెళ్ళిండు. అక్కడ తీస్తున్నాడు ఆయన ఆల్రెడీ. అంటే ఇది చాలా వరకు ఫేమస్ షాప్. ఇది కూడా. ఇది ఎక్కడ ఉందంటే దమ్మాయిగూడ దగ్గరలో ఉంది ఈ షాప్ అనేది. మీరు ఎప్పుడైనా దమ్మాయిగూడ దాటిన తర్వాత దమ్మాయిగూడ నుంచి నాగారం వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది షాప్ అనేది. లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద కట్టెలు ఉంటాయి. ఆ కట్టెల షాప్ ఉంటుంది. దాని పక్కనే ఇక్కడ పెట్టుంటాడు కోల్ అనేది. ఈయన ఆల్రెడీ సప్లై చేస్తాడు కూడా సంచులలో. ఇక కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోపోతారు షాప్ దగ్గరికి. ఇక మూట కట్టేసిన నేను. అమౌంట్ కొడుతున్నాను నేను. ఎంత అంటే నేను 5 కిలోలకి 175 కొట్టిన. ఇప్పుడు మెల్లగా తీసుకొని సంచులు మొత్తం మూట కట్టుకొని మెల్లమెల్ల బయటికి వెళ్తున్నాము. కుక్కలన్నీ ఆయన పెంచుకుంటాడు. ఆయన్నే కోళ్ళు తీసుకుని నేను బండ్లో పెట్టేస్తున్నాను. బండ్లో పెట్టేసినాను. మీరు చూడొచ్చు రోడ్ అనేది. ఈ దమ్మాయిగూడ రోడ్ ఇది దమ్మాయిగూడ నుంచి నాగారం వెళ్ళే రోడ్ ఇది. నేను అసలు అక్కడ నాగారం అటు సైడు, ఇదని బ్యాక్ సైడ్ అనేది దమ్మాయిగూడ ఇటు సైడ్ వెళ్తాయి. ఈ ఆటో వెళ్తున్న సైడ్ ఏమో నాగారం వెళ్తాము. ఆ బ్యాక్ సైడ్ ఏమో వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.